రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నమైంది. మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో దిగగా 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన 454 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. దీనికోసం లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉండనుండగా సున్నిత ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. సార్వత్రిక ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. దీనికోసం ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. 13 రౌండ్లు మాత్రమే ఉన్న నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల ఫలితాలు తొలుత వెలువడనున్నాయి. 29 రౌండ్లలో జరిగే రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు రాత్రికి తేలనున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి జూపూడిలోని నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఫలితాలు వెలువడిన తర్వాత రోజు కూడా ఎవరూ దుకాణాలు తెరవొద్దని ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశించారు. నర్సరావుపేట సమీపంలోని జేఎన్టీయూ కళాశాల లెక్కింపు కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు 2 కిలోమీటర్ల దూరాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. బాపట్ల జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ మళ్లింపుతో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రాపర్ గా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకున్నాం. అండ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్. అంటే మనకి అపాయింటెడ్ అవర్ అంటాం, దానికి 8 o'clock 8వ గంటకి అనేది మాకు పోస్టల్ బ్యాలెట్ మొత్తం 7 ప్లస్ పీసీకి సంబంధించింది 8 స్టార్ట్ అవుతాయి. తర్వాత పార్లమెంట్కి సంబంధించినటువంటి 7 కౌంటింగ్ హాల్స్లో కూడా 8వ గంటకే స్టార్ట్ అవుతుంది. అండ్ అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఒక 7 ఉంటాయి, 7 హాల్స్, అది 8:30కి అనేటువంటి స్టార్ట్ అవుతుంది. రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప శివార్లోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం వద్ద 4 గంటల భద్రత కల్పించారు. 1000 మంది రౌడీలను గుర్తించి ముందస్తు అరెస్టులు చేయడంతో పాటు 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన జమ్మలమడుగులో కర్ఫ్యూ విధించారు. మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణాలు తెరవొద్దని హెచ్చరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగే రాయలసీమ వర్సిటీ పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. తిరుపతి జిల్లాలో 2500 మంది పోలీసులు, 300 మంది సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతర అల్లర్ల దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టారు. పోలీస్ సైడ్ నుంచి కంప్లీట్గా బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుని ప్రిపేర్డ్గా ఉన్నాము. సో ఫోర్స్ విషయానికి వస్తే దాదాపు 2500 మంది డిస్ట్రిక్ట్ ఫోర్సు, దానితో పాటు ఇంకొక అదనపు ఒక 300 మంది సాయుధ బలగాలతోటి మొత్తం జిల్లా అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. కౌంటింగ్ హాల్ వరకు చూస్తే దాదాపు 1800 మంది దాకా కౌంటింగ్ హాల్ లోపల బయట అంతా పెట్టుకొని బందోబస్తు ఏర్పాటు చేశాము. అంతా కూడా అందరూ కూడా లాఠీస్ కానీ రైట్ గేర్ ఎక్విప్మెంట్ కానీ అన్నిటితోటి సమాయత్తమై ఉన్నాం. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మళ్ళీ మన తిరుపతిలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని అందరి ప్రజలకి కానీ నాయకులకు కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎవరు కూడా మళ్ళీ అటువంటి ఘటనలో పాల్గొని మన తిరుపతి లా అండ్ ఆర్డర్ దానికి ఎటువంటి విఘాతం కల్పిస్తారని చెప్పి అనుకోవట్లేదు. అండ్ ఒకవేళ చేసినట్లయితే మటుకు మనం పోలీస్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా తీసుకునేటట్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు చేశారు. మన్యం జిల్లాకు సంబంధించి 4 అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు పార్లమెంటు ఓట్ల లెక్కింపు గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో జరగనుంది. విజయనగరం జిల్లాలోని 7 అసెంబ్లీ పార్లమెంటు స్థానానికి 2 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. లెండి ఇంజనీరింగ్ కళాశాలతో పాటు జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయంలో ఓట్లు లెక్కించనున్నారు. కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం సమీపంలోని చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ రౌండ్ ఫలితాలు రావడానికి ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి ఫస్ట్ రౌండ్ ఫలితాలు ముందుగా వస్తాయని చెప్పి భావిస్తున్నాము. మేబీ ఇట్ మే కమ్ అరౌండ్ బై 9:30 ఇట్ మే కమ్. అండ్ ఈ కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అదే రకంగా ఏజెంట్స్ పాటించాల్సినటువంటి అంశాల గురించి కూడా పొలిటికల్ పార్టీ అందరికీ మీటింగ్ పెట్టి 2 సార్లు మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.